అతి ముఖ్యమైన ఈ ఆకర్షణ సిద్ధాంతం గురించిన ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా వినండి. జాన్ అసారఫ్ మరొక గొప్ప రచయిత. అతను రహస్యం గురించి తెలుసుకున్న తర్వాత విజన్ బోర్డు అనే దాన్ని సృష్టించాడు. అతడు తనకు కావలసిన కారు, ఇల్లు ఫోటోలుగా తీసుకొని ఒక బోర్డుపై అతికించి రోజూ ఆఫీస్లో కూర్చుని ఆ చిత్రాలను మనస్సులో ఊహించేవాడు. రూపకల్పన చేసిన ఆ ఇంటిని, కారుని అప్పటికే పొందిన అనుభూతికి లోనయ్యేవాడు. 5 సంవత్సరాల తర్వాత అతను 3 రెంట్ హౌజులు మారి చివరికి కాలిఫోర్నియాలో ఒక ఇల్లు కొనుక్కున్నాడు. సామాన్లు అన్నీ తీసుకొని ఆ ఇంటికి మారాడు. ఒకరోజు అతని కొడుకు కీనన్ జాన్ అసారఫ్ ఆఫీసు రూమ్లో ఉండగా వచ్చాడు. అక్కడ పక్కన పెట్టి ఉన్న అట్టపెట్టెను చూసి అందులో ఏముంది అని అడిగాడు. ఆ బాక్స్లో అతని విజన్ బోర్డు ఉంది. 5 సంవత్సరాల క్రితం ప్యాక్ చేసింది. అతను అందులో ఏముందో కూడా మర్చిపోయాడు. సరే, కొడుకుకి చూపిద్దాం అని ఓపెన్ చేశాడు. ఆ విజన్ బోర్డుపై ఉన్న ఇంటి ఫోటోని చూస్తూ ఆ అబ్బాయి, డాడీ, మన ఇల్లుని అప్పుడే ఫోటో తీసి పెట్టావా అని అడిగాడు. ఆశ్చర్యం! జాన్ అసారఫ్ ఆ ఇంటి బొమ్మని చూశాడు. అతడు కొత్తగా కొన్న ఇల్లు సేమ్ ఫోటోలో అతను ఊహించి పెట్టుకున్న చిత్రంలోనిది ఒకేలా ఉంది. ఆ చిత్రాన్ని 5 సంవత్సరాల క్రితం ఊహించాడు, మర్చిపోయాడు. కానీ విశ్వం ఆ ఇంటిని మర్చిపోలేదు. అతడు 5 సంవత్సరాల తర్వాత అలాంటి ఇల్లునే కొనేలా చేసింది. అతనికి ఆనందంతో ఏడుపు వచ్చింది. కొడుకుని పట్టుకొని గట్టిగా ఏడ్చేశాడు. ఆకర్షణ సిద్ధాంతం ఇంతలా పనిచేస్తుందా అని ఆశ్చర్యపోయాడు. రూపకల్పనకి ఎంత శక్తి ఉందో అతనికి అర్థమైంది. అతను కలలు కన్న ఇంటినే కొనుక్కున్నాడు. భావనా శక్తిని మించింది లేదు. జీవితంలో రాబోయే ఆకర్షణలకు అది ప్రివ్యూ అంటాడు ఐన్స్టీన్. మీరు కోరుకున్నవన్నీ మీ జీవితంలో ఏమేమి ఉండాలో ఆ అంశాలను చిత్రాలుగా రూపొందించండి. దాన్ని ప్రతిరోజు జాన్ అసారఫ్ లాగే చూస్తూ అనుభూతి చెందండి. ఆ చిత్రాలను నిజ జీవితంలో అందుకున్నాక కృతజ్ఞతలు తెలిపి ఆ చిత్రాలను తొలగించి కొత్త చిత్రాలను పెట్టుకోండి. ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించిన 2 వాస్తవ కథలను చెప్పుకుందాం. మొదటిది జెన్నీ అనే మహిళది. ఆమె ద సీక్రెట్ డివిడిని కొనుక్కొని దాన్ని రోజూ చూస్తూ ఉండేది. ఆ సందేశాన్ని అణువణువులో నింపుకోవాలన్నదే ఆమె సంకల్పం. ఆమెను ఇందులో బాబ్ ప్రాక్టర్ అనే రచయిత బాగా ఆకట్టుకున్నాడు. అతన్ని ఎలాగైనా కలుసుకోవాలని, అది తన జీవితంలో ఒక అద్భుతం అని ఆలోచించింది. ఒకరోజు పొద్దున్నే పోస్ట్ మ్యాన్ పొరపాటున వేరే అతని ఉత్తరాన్ని ఆమె ఇంట్లో ఇచ్చి వెళ్ళాడు. జెన్నీ ఆ ఉత్తరంలోని అడ్రస్ని పట్టుకొని అది వాళ్ళకి ఇవ్వాలని వెళ్ళింది. ఊహించని విధంగా ఆ అడ్రస్కి వెళ్ళి తలుపు కొట్టేసరికి తెరిచింది బాబ్ ప్రాక్టర్. అతను ఎదురుగా నిలబడి ఉన్నాడు. అతను చాలా అరుదుగా ఇంట్లో ఉంటాడు. అన్ని దేశాలు తిరుగుతూ మోటివేషన్ స్పీచెస్ ఇస్తూ ఉంటాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేస్తూ ఉంటాడు. ఆ టైంలో పనివాళ్లు కూడా లేకపోవడంతో అతను తలుపు తెరిచాడు. జెన్నీ ఆశ్చర్యంతో అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆకర్షణ సిద్ధాంతం రాంగ్ అడ్రస్లో ఉత్తరాన్ని ఇచ్చి రైట్ పర్సన్ దగ్గరికి ఎలా తీసుకెళ్ళిందో ఊహిస్తే ఆమెకి ఒళ్ళు జలధరించింది, మనసు పులకరించింది. వింటూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంది కదూ! మనకి ఇలా జరుగుతాయి. విశ్వంకి అందరూ సమానమే. విశ్వంతో కనుక స్నేహం చేస్తే ఇలాగే ఎంతో అద్భుతంగా ఉంటుంది. 2వ కథలో 10 ఏళ్ల కుర్రవాడు. అతని పేరు కాలిన్. ఆ అబ్బాయి సీక్రెట్ సినిమాను చూశాడు. దాన్ని ఎంతో ప్రేమించాడు. వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. అతనికి డిస్నీ వరల్డ్ చూడాలని చాలా కోరిక. వారం రోజులు ఆ సందర్శనకు కుటుంబం అంతా బయలుదేరింది. మొదటి రోజు పార్కులో పెద్ద లైన్ ఉంది. క్యూలో నిలబడి అలసిపోయి మరుసటి రోజు వద్దామని వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి కాలిన్ నిద్రపోయే ముందు, రేపు మేము ఎక్కడా లైన్ లేకుండా పెద్ద పెద్ద రైడ్స్లో కూడా పాల్గొనాలి అని ఊహిస్తూ ఆలోచిస్తూ ఆకర్షించాడు. మర్నాడు ఉదయం కాలిన్ కుటుంబం పార్క్ తెరిచేసరికే అక్కడ ఉన్నారు. ఆ రోజు డిజ్నీ సంస్థ సిబ్బంది లక్కీ డ్రాలో మొదట వచ్చిన కుటుంబంగా వీరిని సెలెక్ట్ చేశారు. ఫ్రీ రైడ్స్కి పాస్లు అందించి వీరిని ఒక విఐపి ఫ్యామిలీగా ట్రీట్ చేశారు. కాలిన్ ఊహించిన దానికంటే ఎక్కువగా అతని సరదా తీరింది. 100 ఫ్యామిలీస్ ఉన్నా తమకు లక్కీ డ్రా రావడం
కేవలం రహస్యం వల్లనే సాధ్యమైందని అతనికి తెలుసు. 10 ఏళ్ల వయసులోనే ప్రపంచాన్ని కదిలించే శక్తి మనిషికి ఉంది అంటే ఇక మనకి ఎంత శక్తి ఉంటుందో ఊహించండి. మీ మనసులో నుండి అన్ని సందేహాలను బయటకు పంపేయండి. నాకు తెలుసు, నేను కోరింది అందుకోబోతున్నాను, ఇప్పుడే ప్రపంచం నాకు అండగా ఉంది అనే ఆలోచనను మాత్రమే ప్రతిష్ఠించండి. ఆ ఆలోచనని ఆస్వాదించండి. చెప్పిందే చెప్తున్నట్టుగా, విన్నదే విన్నట్టుగా ఉంది కదూ? అవును, అదే రహస్యం. అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను. ఇది చాలా సింపుల్ అనే విషయాన్ని మనం జీర్ణించుకోలేకపోతున్నాం. ఇంత అద్భుతమైంది అంత సులభంగా ఎలా ఉంటుంది అనిపిస్తుంది. అందుకే మీకు అర్థం కావడానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. రూపకల్పనకు సంబంధించి రచయిత్రి వాళ్ళ అమ్మగారిది గొప్ప అనుభవం. ఒక కొత్త ఇంటిని చూసి ఆమె ఎంతో ఆకర్షించింది. అయితే ఆ ఇంటి కోసం ఎంతో మంది ఆఫర్లు పంపించారు. వీళ్ళ అమ్మగారు కూడా ఆఫర్ పంపారు. ఆ ఇంటిని సొంతం చేసుకోవాలని ఆమె ఆ ఇంటి అడ్రస్ తనదిగా తన పేరు రాసుకొని పెట్టుకుంది. ఆ అడ్రస్ తనదేనని పదే పదే అనుకుంది. ఫర్నిచర్ ఆ ఇంటిలో పెట్టినట్టుగా, ఆ ఇంటికి మారినట్టుగా రూపకల్పన చేసుకొని ఊహించింది. కొన్ని రోజులకే ఆ ఆఫర్ ఆమెకే వచ్చింది. ఆ ఇల్లు ఆమె సొంతమైంది. ఆమె ఎంతో సంతోషించింది. కానీ ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు ఆ ఇల్లు తనదేనని. ఆమె ఎంత ఛాంపియన్ కదా, మరి రచయిత్రి తల్లి కదా. మీకేం కావాలో నిర్ణయించుకోండి. అది మీరు పొందగలరని నమ్మండి. అందుకు మీరు అర్హులని, పొందడం సాధ్యమవుతుందని నమ్మండి. ఆ తర్వాత రోజు కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు కోరుకున్నది ఇదివరకే పొందినట్టుగా అనుభూతి చెందండి. తర్వాత మీరు అప్పటికే పొందిన వాటికి కృతజ్ఞతలు తెలపండి. మీ భావాలను ప్రపంచంలోకి విడుదల చేయండి. మీ భావాలని సాకారం చేయడమే ప్రపంచానికి తెలుసు. ఈ సీక్రెట్ పుస్తకం మొదటిసారి చదివినప్పుడు రోండా బర్న్ ద్వారా ఈ రహస్యం ప్రపంచానికి తెలిసింది. నా ద్వారా కొందరికైనా ఈ రహస్యం తెలియాలి, వాళ్ళు దీన్ని ఉపయోగించుకొని నాలాగా ఆనందాన్ని పొందాలి అని నేనెంతో ఆలోచించాను, ఆకర్షించాను. కానీ ఇలా యూట్యూబ్ ద్వారా మీకు చెప్తానని నేను ఊహించలేదు. ఎందుకంటే విశ్వానికి కేవలం మన కోరికని తెలియచేస్తే చాలు. తర్వాత అది ఎలా నెరవేరుస్తుందో నెరవేరిన తర్వాత కానీ మనకు తెలియదు. తెలిసాక ఎంతో సంతోషిస్తాము, ఆశ్చర్యపోతాము. 10 మందికి ఉపయోగపడే కోరికలని విశ్వం తప్పకుండా తీరుస్తుంది. ఎందుకంటే నిస్వార్థంగా మనకు సేవలు అందించేది విశ్వం ఒక్కటే కనుక. ఎవరో ఒక వ్యక్తి తన విజన్ బోర్డుపై సీక్రెట్ DVD బొమ్మను అతికించాడు. దాన్ని ఆకర్షించాడు. రచయిత్రి మొట్టమొదటగా తీసిన 10 DVDలను లక్కీ డ్రాలో 10 మందిని సెలెక్ట్ చేసి పోస్ట్ చేసింది. ఆ 10 మందిలో ఒకరిగా ఆ వ్యక్తి బహుమతిగా DVDని అందుకున్నాడు. తల్లిదండ్రులైనా దేవుడైనా మన నుండి ఏమీ ఆశించకుండానే మనకి నిస్వార్థంగా అన్నీ ఇస్తారు కదా. అలాగే విశ్వం మనకి దైవంతో సమానం. విశ్వాన్ని ప్రార్థించండి, ప్రేమించండి, అనుభూతి చెందండి. అందుకోవడంలో ఉన్న అద్భుతమైన ఆనందాన్ని అనుభవించండి. జీవితాన్ని ఆస్వాదించండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ని మాకు అందించండి. ధన్యవాదములు.